చిక్కన్ నుండి చూడండి మొత్తం అందరు లడ్లు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే చేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా అయితే కనబడుతుంది. ఇక్కడ నుండి మొత్తం అందరు ఇక్కడనే ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మొత్తం లడ్లు అయితే చేయబోతున్నాము. మొత్తం లడ్లు, చాలా లడ్లు అయితే చేయబోతున్నాము. మరి వెళ్దాం, మరి బ్లాగ్ అయితే చూసాం. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర అందరూ లడ్లు అయితే చేస్తున్నారు. చూద్దాము ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు. మరి ఇంకా గిన్నెమ్మో మా పెద్దమ్మ లడ్డు అయితే చేస్తుంది. పెద్దమ్మా పెద్దమ్మా లడ్డు కట్టు జల్ది. మా వదిన కూడా కలుతుంది. ఇక్కడ పెద్ద వదిన కూడా కలుతుంది, చిన్న వదినే ప్రశాంత్ అన్న ఆడగలుగుతుండు, స్నేహ ఇంకా మా పెద్దక్క అక్కడ కూకుండు. ఇంకో ఈయనేమో మా పెద్దమ్మన అయితే లడ్లు అయితే చేస్తుంది. ఇదిగో ఇక్కడ లడ్లు చూడండి, మొత్తం ప్లేట్లను అయితే పెట్టిండ్రు. ఇప్పుడు మొత్తం దేనికోసం లడ్లు? అక్కది పెళ్లి రోజా లడ్డు, సారే కోసం లడ్డు ఇవన్నీ. ఇక్కడ ఇంకా ఇందులో ఇంకా ఎంత లడ్డు, ఇది మిక్చర్ అవుతుంది. ఇదంతా ఇట్లా లడ్ల లెక్కనైతే చేస్తారు. ఇంకా ఏమో రేపు ఇక్కడనేమో బూందీ అయితే చేస్తుండ్రు. ఇంకో బూందీ ఉంది ఇందులో మొత్తం. ఇంకా మా ప్రశాంత్ అన్న ఇప్పుడే స్టార్టింగ్ కట్టేసిన అన్ని ఎటు వచ్చేసిన అయిపోయినాయి. 500 అయినాయా? 500 లడ్డే కట్టింది ఇప్పుడు అందరు కలిసి. ఇక్కడనే మా చెఫ్ పెంటమ్మ ఆంటీ ఇక్కడ ఇది బూందీ అయితే ఇస్తుంది ఇప్పుడు. ఇంకా ఆంటీ అయితే మంచిగా ఇస్తుంది. ఒకవేళ మీకేమన్నా కావాలంటే ఇక్కడ నాకైతే కామెంట్ అయితే వేయండి, నేనే చెప్పేస్తా డైరెక్ట్ ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో. గాయ్స్ ఇక్కడ అక్కనైతే లడ్లు అయితే వెళ్తుంది. ఇంకో ఇందులో ఎన్ని అన్న లడ్లు పెట్టినాయి చూడు. ఇక్కడ ఇవన్నీ సెట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని లడ్లు అయినాయి అక్క లెక్కెట్టినా? మర్చిపోయినా ఎన్ని అంటే ఒక 500 అంటే 600 దాకా ఈ లడ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు. గాయ్స్ ఇక్కడ నుండి చూడండి మొత్తం అందరు లడ్లు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే చేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా అయితే కనబడుతుంది. ఇక్కడ నుండి మొత్తం అందరు ఇక్కడనే ఉన్నారు. చాయ్ ఇస్తుంది. ఇందులో మొత్తం లడ్లు అయితే నిండిపోయినాయి. మా అక్కనేమో అన్ని లడ్డన్ని చేసి అన్ని పట్టుకోతుంది. ఇప్పుడు అన్ని పట్టుకోతుంది. లడ్డు ఎన్ని చేసినాం అన్ని పట్టుకోతుంది మా అక్క. చెప్పు పెద్దమ్మా, రేపు హల్దీ ఈయన ఎత్తారా లేకుంటే అటు బావాల ఇంటి కాడ కూడా ఎత్తారా? బావాల ఇంటి కాడ ఎల్లుండి. ఈ 2 ప్లేస్ల కాడ ఒక్కొక్కసారి కదా? మళ్ళా వాళ్ళకు వీడియో పోయినట్టే మన నాకు రమ్మన్నారు కదా చేసేది. మంచిగా ఉన్నారు బల్గా మళ్ళందరినీ ఇటు రమ్మంది మనట్టు. గాయ్స్ మా ప్రశాంత్ అన్న నాకంటే మస్తు ఫాస్ట్ అయితే చేస్తుండు. చేద్దాం ఇప్పుడు బెట్ అయితే చెప్తున్నాం అన్న. చిన్నగా అవుతున్నాయి లడ్డూలు బన్నీ విన్ అయితే లడ్లు లడ్లు మీరేం కావాలి? సరే నేను తిన్నా బిర్యానీ. గాయ్స్ ఇప్పుడు మాత్రం మొత్తం ఇంకొక ఒట్లే అని అయితే వచ్చింది. ఇందులో ఇంకా వెళ్తున్నాం మేము. లడ్లు అయితే ఇందులో మొత్తం నింపేసినాం. గాయ్స్ ఇప్పుడు కూడా బూందీ వేయడం కంప్లీట్ అయితే అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. ఇంకా ఇప్పుడు చేసిన చాలా బాగుంది. గరం గరం లడ్డు చూడండి ఎంత సూపర్ ఉంది. మొత్తం కాజు కిస్మిస్ వావ్. తినండి గాయ్స్ మీరు కూడా. గాయ్స్ ఈ లడ్లన్నీ ఇప్పుడు మళ్ళీ అందులో ఇంట్లోనైతే వెళ్తున్నాం ఇప్పుడు. గాయ్స్ ఇప్పుడే లడ్లు చేయడం కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మొత్తం కలిపి 1070 అయితే ఉన్నాయి. 1070 ప్లస్ ఉన్నాయి. ఇంకా 1070 కంటే ఇంకెక్కనే ఉన్నాయి.
అన్ని లడ్లు అయితే చేశారు. ఇప్పుడు మా అక్కలు అందరూ కలిసి మా పెద్దమ్మ అందరూ కలిసి అయితే చేశారు. 1070. ఓ మై గాడ్, ఇన్ని అని చేశారు. ఇది పెళ్లి కోసం, అందుకోసం ఇన్ని అయితే ఉండాలి. ఇంకో గాయస్, ఇప్పుడు మా అక్కనైతే కుడుములు అయితే తయారు చేస్తుండ్రు. అంటే ఏంది ఇది? క్యారెటా? కుడుక. పచ్చి కొబ్బరి, బెల్లం, ఇప్పుడు కుడుములు అయితే చేస్తున్నారు. ఎందుకు? హల్దీ లెక్క చేస్తారా ఇప్పుడు? పెళ్లి కూతురు పైన చేస్తాం కదా, అది చేస్తారా ఇప్పుడు? స్వీట్ తినబెట్టాలి ఫస్ట్. అది స్వీట్ తిన వెళ్తారా ఇప్పుడు? తినబెట్టారా? గైస్, ఇప్పుడు పెళ్లి కూతుర్ని రెడీ అయితే చేస్తారంట. ఈరోజు చేస్తారు. పాలకడగలు అయితే చేస్తుండ్రు. అంటే పాలకడలు అంటే దేంతో? ఏం పిండి? గోధుమ పిండి, బెల్లము, ఇలాచీల పౌడరు వేసి ఇది ఇలా కలుపుకున్నాను. ఇట్లా కలుపుకున్నాను. గోధుమ పిండి ఇలాచిలా. పాతకాలంలో చాలా చేసుకుంటుండే కావచ్చు. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. మస్తు చేసుకుంటుండే నా అంతకుముందు. ఫస్ట్ మాకు ఇట్లనే ఇక పాలకడలు చేసి పెళ్లి పిల్లని చేసుకుంటాం. పాలకడలు చేసి కుడుములు కుడుములు ఆడ చేస్తుంది. ఇది పాలకడ. గైస్, ఇదిగో పాలకడలు అయితే అయినాయి, 2 అయినాయి. ఇంకొకటి చేస్తున్నారు. గైస్, ఇదిగో కుడుములు అయితే చేస్తున్నారు. ఇక్కడ మా పెద్దమ్మనేమో రౌండ్ ఉండలు అంటారు. ఉండలు కలుతుంది. ఇక్కడ అక్క కూడా కలుతుంది. ఇంకా మా పెద్ద అక్కనేమో అప్పాలు చేస్తుంది. ఇట్లా ప్రెస్ చేస్తుంది. మా వదినేమో అది కుడుములని చేస్తుంది. ప్రెస్ కాదు, అక్క ప్రెస్. ఈ అక్క ఇట్లా ఒత్తుతుంది. కుడుముల డిజైన్ ఎత్తుంది. కుడుముల డిజైన్ తయారు చేస్తుంది. ఇదిగో ఇక్కడ అన్ని లైన్ గానే పెట్టింది. వీటిని అంటారు కుడుములు. ఈ స్వీటా లేకుంటే స్వీట్? కొబ్బరి పొడితోటి బెల్లం స్వీట్. ఇదిగో ఇక్కడనైతే అయినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఇది ఇట్లా అయినాక దాని తర్వాత ఏం చేస్తారు? ఆవిరి పెట్టాలి. ఆవిరి లా కాదు, ఆవిరి మన ఇడ్లీ పాత్రలలో పెట్టాలి. మరి దాన్ని ఏమంటారు? ఇట్లా ఆయిల్లలో వేసేది అది ఇది పాలకడలు చేస్తుంది అమ్మమ్మ. ఇదేమో స్టీమ్ కుడుములు. రేపేమో గల్జలు అయితే చేస్తున్నారు. గల్జలుగా రేపు గల్జలు చేస్తున్నారు. సేమ్ ఇదే డిజైన్ లెక్క ఉంటది. హిమాన్స్ ఉన్నాడు, అన్విత్ కూడా. వీడంతా చేస్తున్నారు ఇప్పుడు. అది గైస్, కుడుములని అయితే ఇప్పుడు స్టీమ్ అయితే చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఇవి కూడా అయిపోయినాయి. గైస్, ఇక్కడ మొత్తం డెకరేషన్ అయితే చేసిండు. గైస్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ పసుపు అయితే పూస్తున్నారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే.
గాయస్ ఇప్పుడే పసుపు లాకడం అయితే అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ హాల్తీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమేమో చేశారు. నేనైతే బయటకు అయితే వెళ్ళిన. ఇక్కడ ఆ షీట్స్ తయారు చేసిండు కదా, అవి కూడా పట్టుకొని వచ్చిండ్రు. ఇంకా అక్క కాళ్ళకైతే అది డిజైన్ అయితే వేసిండ్రు. ఇది కుంకుమతోనో దీంతోనో ఇప్పుడు తినిపిస్తున్నారు. గాయస్ ఇక్కడ కాళ్ళకి వేసింది పారాని అంట, దీని పేరు పారాని అంట. ఇలా వేసిండ్రు. కుడుమ అంటారు, పెళ్లి పిల్లని చేస్తారు. తెలంగాణ స్పెషల్ కుడుమ అంటారు. పెళ్లి చలో గాయ్స్, ఈ వ్లాగ్ కింద నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా షేర్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. చలో బాయ్.